ఇదైతే గుట్ట అంతే ఉన్నది నాయన, అందరూ కలిసి కట్టిండ్రు. అమ్మ మనం ఇవాళ ఎటు పోతున్నామమ్మ? ఇవాళ హైదరాబాద్కు పోతాము. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మనల్ని పిలిచిండ్రు రమ్మని. అది టీ హబ్ టీ హబ్ పోతాను. టీ హబ్ టీ హబ్ అంటే తెలియదు. ఆ రోజు మనం ఒకసారి రోజు వీడియో తీసినప్పుడు టీ హబ్ అని అనలే, ఛాయ్ తాగిన దానికి ఎదురుంగలేదు వాళ్ళకు. ఫారం వాళ్ళు ఫారన్ వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు కంపెనీల వాళ్ళు అత్తానులట. మనం పండించి ప్రోడక్ట్ తయారు చేసి మనం పంపిస్తానం కదా, మీరు సుత రాని వాళ్ళకు నచ్చింది మీ పౌడరు, మీరు సుత మాట్లాడితే మీరు ఫారం వాళ్ళకు పంపించచ్చు అని మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనల్ని పిలిచింది. మరి ఇల్లు ఏమున్నాయి? ఇలా షాంపీళ్ళు వాళ్ళకి చూపించేదందుకు అక్కడ వచ్చిన వాళ్ళకి ఇచ్చడానికి. షాంపీలు వచ్చిన వాళ్ళకి ఇచ్చడానికి, పసుపు కారం. ఇవి మన కారం పొడి, మన పసుపు వాళ్ళకి షాంపీలు చూపించుతాం. డబ్బు పని చెప్పి చూపిస్తావా? ప్యాకెట్లు తెస్తానవా? మరి మర్చిపోయినావు, ఇంట్లోనే వేసినావు. లేదు అమ్మేందుకు కాదు, అది చూపించడానికి. మన ఇల్లు అంతే, అలానే అంతే. ఇప్పుడు వాళ్ళు ఉండొచ్చు అని అలా వేసుకొని వస్తాను వాళ్ళు జాగ్రత్తగా. వాళ్ళు మరి లేకపోతే తాళం తీసుకొని వస్తే అవి ఎక్కడ పడిపో ఆర్డర్ల డబ్బాలే ఆడొకడ కుప్పెత్తి ఎవరి పేర్లు వాళ్ళకు పోతాయి. విమానం కాడ ఎట్లా పోతాను? విమానం రాగానే వచ్చి నువ్వు తెచ్చి కొనపోయి మళ్ళీ ఆడ అతుకు పెట్టింది ట్రైన్ కాడికి. అవే తిరుగుతానే చుట్టూ ఆటలు, ఇల్లు ఆటలేనా అవన్నీ ఆటలే. ఇదైతే గుట్ట అంతే ఉన్నది నాయన, అందరూ కలిసి కట్టిండ్రు. గుట్టే కంపెనీ, అది ఆఫీస్. అవన్నీ ఏంటి? అవన్నీ గ్లాస్ ఇటు జాలి జాలి తాకకుండా. అది డిజైన్ కాదు, కొట్టుకుంటానే క్లాతులు కట్టింది. డిజైనేనా? బయటికి ఎందుకు గ్లాసులు తయారు చేసిన చుట్టూ అర్రలు లోపల ఉన్నాయి. అలాగే లోపలికి వెళ్ళి బయటికి చూస్తారా? అవపడతామా మనం? బయట వాళ్ళు రోడ్ వాళ్ళు అవపడతారు. ఇంత అంతు లేకుండా ఎట్లా కట్టిండ్రా? ఇదే టీ హబ్ అంటే టీ హబ్ వచ్చిందా? మన టీ షాప్ ఏది? ఏ టీ షాప్? మనం ఒకసారి రాయింది గిటో గట్ట ఉంటుంది, గిట్ ఉంటుంది. సమావేశం ఏదా ప్రజలందరూ వచ్చిందా? మరి ప్రజలు మనం వచ్చినాం ఇద్దరం. తెలంగాణ కాంచి ఢిల్లీకి ఇద్దరమే పోయినాం. ఇంకో వాళ్ళు రాలే, ఎందుకు రమ్మన్నాను? మన ఇద్దరే రమ్మన్నారు కాబట్టి మరి అట్లనే తెలంగాణ కాంచి ఢిల్లీకి ఇద్దరమే పోయినాం అంటే హవాక్ అవుతాను తెలంగాణ తరపున. అది వెళ్ళేసింది నాన్న, మనం రాగానే అవి వెళ్ళేస్తానే కదా. మళ్ళీ వేసుకుంటా గేటు 54 అట. 50 అంటే 5 4 5 కదా. పార్కింగ్ ఏం కదా. అలాగేనా మనం అందరూ లోపలికి అది ఉన్నట్టున్నదో చిన్నోడ 46 పార్కింగ్, కార్ పార్కింగ్ ఇట్లున్నది ఏంద్ర 46 లెక్క. చిన్న పార్కింగ్ చేసుకోవాలి. అబ్బో వచ్చాడు కార్లు ఉన్నాయి చింటూ. ఒంటరిగా ఉన్నాం, ఎంతగానో తయారు చేసిండు. ఇదేనా 10 ఎకరాలు వెళ్ళిపోన్నది కార్లు పెట్టుకునేది. మీదంతా భూమి బంగులే, మీదంతా భూమి బంగులే. కిందనే కార్లు పెట్టుకునేది గిన్నె ఎకరాలు ఉన్నది. ప్రపంచం ఎంత ఉన్నదిరా చూడండి. ఒక్కటే 20,000 ఎరక, ఎకరం భూమి ఎరక. ఎకరం భూమిలో 100 అడుగులు ఎరక. మనకి సేల్ చేస్తున్నాం సార్. మనకు ఒక 20,000 ప్లస్ యాక్టివ్ బయర్స్ ఉన్నారు. మేము యాక్టివ్ బయర్స్ ఉన్నారు. రోజు ఒక 100 ఆర్డర్స్ వరకు బుక్ అవుతాయి. అదొకటి కాకుండా ఏంటంటే ఒక 20 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. తొడుమలు తీయడంలో ఒక 10 మంది, తర్వాత మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఒక 20 పీపుల్ యూనిట్ ఇంటి దగ్గర మేకింగ్ పౌడర్ తయారు చేసేది మొత్తం అన్ని వీడియోస్ చేసి పెడతా ఉంటాము. మేము స్టార్టింగ్లో 0 ఇన్వెస్ట్మెంట్తో చేసాము. పెట్టుబడి ఒక 2 లక్షలేమో పెట్టాము. ఇక తర్వాత ఇక మన చిన్న ఫ్యామిలీ కాబట్టి నెలకు బిజినెస్ అంటే టర్న్ ఓవర్ 10 లక్షలు ఉంటుంది.
ప్రాఫిట్ అంతా అన్ని ప్రాఫిట్ కొంచెమే ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తున్నాము. We are all here to buy as well as to help you. Like as soon as she married, till today she was into the farming. So she was so expert with the farming, and she come out with a beautiful her own product. And you can see the chili powders and all different variety they achieved with. Hi. So she's good at expert. And he is the son of her. Hi sir, my name is Arvind. My father and my mother, they are cultivating from last 40 years, 5 to 10,000 only. And one more thing is this is SHU level is like 10 to 20, 40,000 SHU level. Okay. This is mostly using pickles and who are eating like less spiciness. This is mostly exported. These things are we are manufacturing. This is one of the unique products. that Unique we actually product. want. Yes, yes. We are collaborating with farmers. You ever exported or no? Up to now we are not exported. We are selling our product with our website and WhatsApp. Every day we sell like 200 plus customers. Send me your catalog also. Yes, yes, yes. Give your business. టర్మరిక్ అంటే ఏంటంటే ఇది మేము జగిత్యాల దగ్గర ఇంపోర్ట్ రైతు దగ్గర నుంచి తీసుకున్నాము, దేశ వాళ్ళు. మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా మినిమం 4 to 5% 15% ఉండేలాగా చూసుకుంటాము మేము. దీని ప్రైజింగ్ నాకు ఇస్తాము. ప్రైజింగ్ ఎంత ఏంటి అంటే రా మెటీరియల్ కావాలంటున్నారా పౌడర్? దీని ఇది పాలిషా డబుల్ పాలిష్ డబల్ పాలిష్. డబుల్ పాలిష్ మీ విజిటింగ్ కార్డ్ ఒకసారి ఇస్తాం. పుల్కాలు పెట్టుకో ఇంకా పైన కొద్దిగా చైతన్య కదా లేతారా? ఇది అపోలో ఫిష్, ఇలా ముళ్ళులు ఉండయి. చేపలా? ముళ్ళులు అపోలా అంటే దాని పేరు. నీకు తీయటి అంటే ఇష్టం కదా, నీకు పోయిన కాడ తీయటి తినడం అవుతుంది. పోయినాక పెళ్ళిలో పోయినాక 2-3 తింటా. ఇది ఇదో తీరున్నది నాన్న, ఇదో తీరున్నది. ఇది ఇంకా మంచిది, ఇది ఇంకా మంచిది, ఎక్కువ రేట్. ఇది బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు 3 అచ్చిళ్ళు లేనప్పుడు వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడే తెలుగు ఉన్నా కొందరు ఇంగ్లీష్లో మాట్లాడదాం ఆమెతోటి, నాతో తెలుగులోనే మాట్లాడింది. ఇది ఈ పౌడర్ ఉన్నదా మీ కొడుకు వేడి అని అడిగితే బయటికి వేయండి వస్తాడని విజిటింగ్ కార్డ్ ఇచ్చినా. ఏది ఇచ్చినా? కారప్పుడు ఏమన్నారు? ఆ మిర్చి పౌడర్ కావాలంట. మిర్చి పౌడర్ కావాలి, ఎన్ని టన్నులు ఉన్నదమ్మా అంటే బాగానే ఉన్నదన్న. చెప్పినా మరి ఈడున్నదా వరంగల్ ఉన్నది. మీటింగ్ అయిపోయింది, పోతాం ఇంటికి. ఎత్తుకొని పోతే వానికి. అయ్యో ఎవరైనా ఎత్తుకోతారా? వీడు గవర్నమెంట్లో లేడా? లింకేబుల్ లేడా? ర్యాపిడో కంపెనీ అట్లా ఉన్నాడా? పట్టుకోవచ్చా? పట్టుకుంటే అదే ఇక మనకు పని పెట్టి ఎత్తుకోతారా? కార్లో ఏమేమి వేసుకున్నారు సింటూ? కార్లో ఏమేమి వేసుకున్నారు? ఎండేసుకోవాలి, అది దారం. చిన్న 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 దస్తీలా ఆఫీస్ గిదే ఏది గిదే. అయితే ఫోన్ చేస్తా, నీ ఆఫీస్ వాడికి వెళ్ళిపోతాను మమ్మల్ని చూడండి. ఏడున్నదిరా? అప్పుడు చెప్పారు అపార్ట్మెంట్కి ఆపోజిట్ ఆఫీస్ అని చెప్పారు.